డీటెయిల్స్ చూద్దాం. విజయనగరంలో టీడీపీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు గంటా రవి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ కాలేదని విమర్శించారు. మాజీ డిప్యూటీ మేయర్ శ్రావణి మాట్లాడుతూ తాడిపూడి వెంచర్లో చెరువు కబ్జాపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా మీరు ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా ఎంత దుర్మార్గంగా, ఎంత అరాచకంగా ప్రజల్ని పెట్టి పీడించారో ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పి 11 సీట్లకి మిమ్మల్ని పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ 2 ఏళ్ళు అయినా సరే మీకు ఇంకా కూడా కళ్ళు తెరవలేదని చెప్పేసి మరి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రాంతానికి వెళ్ళా, ఏ మూలకి వెళ్ళా ఈ 2 ఏళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి సుపరిపాలన ఏ విధంగా జరిగింది అనేది ప్రతి ఒక్క ప్రజలు కూడా చర్చించుకునే అవకాశం పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంటే మీరు దాన్ని ఓరవలేక, ఆలకించలేక డైవర్ట్ రాజకీయాల కోసం ఏదైతే ఇదే రకంగా కానీ ప్రభుత్వం మీద మంచి పేరు ప్రజల్లోకి వెళ్ళిపోతే రానున్న రోజుల్లో మా భవిష్యత్తు ఏంటి, మా మనుగడ ఏంటి, మా పార్టీ పరిస్థితి ఏంటి అని మీరు అందరూ కూడా ఒక దుర్మార్గమైన ఒక ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కరపత్రాలు విడుదల చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరూ కూడా తెలియజేస్తున్నాం.